నిర్మల్ జిల్లా కుబేర్ పిఎస్సిఎస్ వద్ద రైతుల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో కొందరు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. పిఎస్సిఎస్ కేంద్రం వద్ద రైతులు సోయా టోకెన్ల కోసం బారులు తీరారు. వేకువజాము నుంచే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని పడికాపులు కాశారు. గంటల పాటు లైన్లలో నిలబడి టోకెన్ల కోసం ఎదురు చూశారు. ఎండవేడిమి కారణంగా క్యూ లైన్లో నిలబడలేక అన్నదాతలు తమ చెప్పులు ఉంచి తమ వరుస స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అయితే టోకెన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. అన్నదాతలు ఒక్కసారిగా టోకెన్ల కోసం తోసుకురావడంతో కొందరు కార్యాలయం గద్దెపై నుంచి కిందకు జారిపడ్డారు. ఘటనలో పలువురు రైతులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కుబేర్ పిఎస్సిఎస్ వద్ద రైతుల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో కొందరు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. పిఎస్సిఎస్ కేంద్రం వద్ద రైతులు సోయా టోకెన్ల కోసం బారులు తీరారు. వేకువజాము నుంచే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని పడికాపులు కాశారు. గంటల పాటు లైన్లలో నిలబడి టోకెన్ల కోసం ఎదురు చూశారు. ఇక ఎండా వేడిమి కారణంగా క్యూ లైన్లో నిలబడలేక అన్నదాతలు తమ చెప్పులు ఉంచి తమ వరుస స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అయితే టోకెన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. అన్నదాతలు ఒక్కసారిగా టోకెన్ల కోసం తోసుకురావడంతో కొందరు కార్యాలయం గద్దెపై నుంచి కిందకు జారిపడ్డారు. ఈ ఘటనలో పలువురు రైతులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక సత్యనారాయణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, గుడ్ ఆఫ్టర్నూన్ రాధిక. నిర్మల్ జిల్లా కుబీర్ లో సోయా టికెట్ల కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో క్యూ లైన్ లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోయా టోకెన్లు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు అర్ధరాత్రి నుంచి చెప్పులు క్యూ లైన్ లో పెట్టి బారులు తీరారు. సోయా పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సోయా కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ తెరవలేదు. దీంతో సుమారు 30% రైతులు సోయాలను దళార్లకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు ప్రభుత్వం సోయా కొనుగోలను చేపడుతుందని రైతులు దళార్లకు అమ్ముకొని నష్టపోవద్దని ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 15 రోజులుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయినా కూడా దీంతో మండలాల రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో శుక్రవారం నిన్న రాత్రి పిఎస్సిఎస్ అధికారికంగా సోయా కొనుగోలుకు సంబంధించిన టోకెన్లను జారీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుల పనులన్నీ పక్కన పెట్టి టోకెన్ల కోసం బారులు తీయడం గతంలో ఎన్నడూ చూడని పరిస్థితి ఇది. భారీ సంఖ్యలో పురుషులకు సమానంగా మహిళా రైతులు కూడా టోకెన్ల కోసం క్యూ లైన్ లో నిల్చోవడం చూస్తుంటే రైతులపై ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అని పలువురు అయితే ఆరోపిస్తున్నారు. రైతులు ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సోయా కొనుగోలు చేసేందుకు మాత్రం అధికారులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులైతే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. రాధిక, ఈ ఘటనలో పలువురు రైతులకు స్వల్పంగా గాయాలు అవినట్టు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? అధికారులు సోయా టోకెన్లకు సంబంధించి సోయా కొనుగోళ్లకు సంబంధించి ఏం చెబుతున్నారు? రాధిక, మోతా తుఫాన్ ఏదైతే మొన్న గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకైతే రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అటు సోయానే కాకుండా అటు వరి, మొక్కజొన్న, వరితో పాటు ఇటు పత్తి కొనుగోలు కూడా చాలా మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి. రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఇప్పుడు సోయా టికెట్లు అయితే ఏదైతే చేస్తుందో దాని నేపథ్యంలో అయితే రైతులు అర్ధరాత్రి నుంచి క్యూ లైన్ లో చెప్పులు పెట్టడం, బండరాయిలు పెట్టి
క్యూలో నిల్చోబెట్టడం. ఈ తోపులాటలో అయితే కొంతమందికి రైతులకైతే కొంత స్వల్ప గాయాలు జరిగింది. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో రైతులైతే రైతులైతే క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి అవనించి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికైనా సోయా కొనుగోలు చేయాలంటే రైతులు వ్యక్తం చేస్తున్నారు. రాధిక. రైట్ సత్యనారాయణ. టోకన్ల కోసం నిలబడ్డా కదన్నా, మీదనే పడ్డలు, అరుగు మీదకెళ్ళి ఇటు పడ్డలు, మొగోళ్ళు పడ్డలు. కాల్వ అంటేవి ఆయన మరలు లేచిండు, ఆయన మీదకెళ్ళి వచ్చి ఇడబడ్డాడు. టోకన్ల కోసం నిలబడ్డా కదన్నా, మీదనే పడ్డలు, అరుగు మీదకెళ్ళి ఇటు పడ్డలు.